సరిగ్గా చెయ్యి. హలో, దగ్గు ఇంకా తగ్గలేదు సార్. చాలా కడుపు నొప్పి, దగ్గు, కొంచెం ఎందుకో గుండెలో కూడా ఆయాసంగా ఉంటుంది. నేను ఒక జనవరి 1 తర్వాత ఐ విల్ రెజ్యూమ్ టు వర్క్ సార్. హలో హలో కానీ మన పర్ఫార్మెన్స్లు ఎట్లుంటాయంటే అసలు మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో, కమల్ హాసన్ అని చెప్పినట్టు ఉంటుంది. అసలు యాక్చువల్లీ ఇది వర్కింగ్ మదర్స్కి, పిల్లలున్న మదర్స్కి, మరీ ముఖ్యంగా యంగ్ చిల్డ్రన్ ఉన్న మదర్స్కి ఈ ఫ్రేజ్ వర్తిస్తుంది. మగవాళ్ళకి కాదు, ఆడపిల్లలకి. ఏమంటే క్రిస్మస్ హాలిడేస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అని 20వ తారీఖు సెలబ్రేషన్ చేసి 10 రోజులు హాలిడే ఇచ్చారు. కొన్ని స్కూల్స్ 24th నుంచి, కొన్ని స్కూల్స్ 23rd నుంచి, ఏదో 1-2 days అటు ఇటు అంతే. మళ్ళీ మధ్యలో ఏదో కన్నీళ్లు తుడవడానికి ఒక రోజు పెట్టారు. మళ్ళీ జనవరి 2 వరకు హాలిడేస్. చూడండి అసలు ఎందుకు ఇక్కడ దాచిపెట్టారంటే మళ్ళీ మా వాడు ఫోన్ అడుగుతాడని. అది ఒక్క నిమిషం చెప్తాను ఎన్ని హాలిడేస్. 1, 2, 23rd నుంచి మొదలుకొని, అదిగో మళ్ళీ సాటర్డేలు సండేలు కూడా వచ్చినాయి కదా. కానీ నువ్వు సాటర్డేలు సండేలు కూడా వచ్చినాయి కదా హాలిడే. మళ్ళీ మండే ఒక రోజు అంతే. మళ్ళీ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. అది ఆ వీక్ అంతా ఆల్మోస్ట్ 5th వరకు మా వాడు బోర్డు చూడు. ఎందుకంటే ఇంత చిన్న పిల్లలకి ఒక వారం రోజులు స్కూల్కి వెళ్తే ఒక్కరోజు హాలిడే వచ్చినా మళ్ళీ నేను పోను 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 అని రసపడతారు. నేను బాధ చూస్తే రవ్వు వస్తుందా నీకు? కానీ కలరింగ్ చేసుకో. బా, ఎట్లా ఎంగేజ్ చేయాలి, ఎట్లా మోటివేట్ చేయాలి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళని నాకు అర్థం కాదు. ఇన్ని హాలిడేసా? పేరుకు మాత్రమే స్కూల్. ఇయర్కి 10 months స్కూలు, 2 months, 1.5 months సమ్మర్ బ్రేక్, పేరుకు మాత్రమే. ప్రతి స్కూలు ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. పెద్ద క్లాసులు అయితే హాలిడేస్లోనూ 30 హోంవర్క్స్, 30 ప్రాజెక్ట్ వర్క్స్. హాలిడేస్ వస్తున్నాయంటే గుండె గుబులు డేస్ వస్తాయి పేరెంట్స్కి పెద్ద క్లాసులు అయితే. సరే, ఆ తర్వాత మాట్లాడతాం, ముందు ఈ చిన్నపిల్లల గురించి మాట్లాడతాం. ఎన్ని హాలిడేస్ అండి? ఏప్రిల్ మిడ్ నుంచి మొదలుకొని మే, జూన్ సమ్మర్ హాలిడేసా? ఇప్పుడు తింటారా? వాళ్ళకి ఏం చేయాలో తోచదు. ఇక్కడ ఎవరిది తప్పని అనట్లేదు, జస్ట్ సిచ్యువేషన్ చెప్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ జూన్ వెంటనే వస్తుంది వరలక్ష్మి వ్రతం, రాఖీ పండగ, వినాయక చవితి, హాలిడేస్. బిఫోర్ ఒక డే పోరు, ఆఫ్టర్ ఒక డే పోరు. పోను పోను అనే పిల్లల్ని బలవంతంగా పంపిస్తే మాత్రం ఎట్లాంటి న్యూస్లు వస్తున్నాయి బయట, భయం వేస్తుంది కదా. ఎందుకులే పోకపోతే పోకపోయింది అని చెప్పి అనిపించేస్తుంది. మళ్ళీ వెంటనే దసరా బ్రేక్, ఆ వెంటనే దీపావళి బ్రేక్. దసరా బ్రేక్ అయితే 10-12 days హాలిడేస్. కలరింగ్ చెయ్యిరా. ఆ తర్వాత మళ్ళీ దీపావళి బ్రేక్, 3-4 days అక్కడ హాలిడేస్. ఈలోగా సీజనల్ చేంజెస్, దగ్గులు, జలుబులు, జ్వరాలు, డాక్టర్లు. వీళ్ళు ఒక్కసారి స్కూల్లో వెళ్ళి తగ్గినా కూడా పంపించరు. వద్దని చెప్పేస్తున్నారు టీచర్స్, పంపించద్దు, మీ పిల్లల వల్ల పక్క పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది, పంపించద్దు. కరెక్టే, ఇక్కడ ఏది తప్పనట్లేదు, వాళ్ళ కన్సర్న్ కూడా కరెక్టే. ఎండ్ ఆఫ్ ది డే తల్లలో సఫర్ అవుతున్నాం కదా. ఆ తర్వాత మళ్ళీ వెంటనే క్రిస్మస్ హాలిడేస్, మళ్ళీ న్యూ ఇయర్, మళ్ళీ సంక్రాంతి, మధ్యలో వచ్చి మళ్ళీ వైరల్ ఫీవర్స్, అవి శరామా. ఆ వైరస్, ఈ వైరస్, ఎన్ని యాంటీవైరస్లనేయను మన బాడీలో. వీళ్ళ బాడీలో వైరస్లు కూడా చాలా తెలివిగలవి. ఒకదానికి మందే కానీ ఇంకో రకం జలుబు జ్వరం, ఇంకో దానికి మందే కానీ ఇంకో రకం జలుబు జ్వరం. అరే, దానికి తోడు అదే టైంలో కాకుండా హాలిడేస్ టైంలో పెళ్ళిళ్ళు పెట్టుకోవచ్చు కదా ఫ్యామిలీస్లో కూడా. వాడికి ఎప్పుడు ముహూర్తం సెట్ అయితే అప్పుడు పెట్టుకుంటారు. మళ్ళా దానికి పెళ్లి కూతురో పెళ్లి కొడుకురో చేసే దగ్గర నుంచి సత్యనారాయణ వ్రతాల వరకు మళ్ళా ఓ 10-15 రోజులు డుమ్మ. ఇక వీళ్ళు చదివేదేంది, వీళ్ళకి ఎక్కేదేంటి, మనం చెప్పాలెంత. హాలిడేస్లో వీళ్ళు చేసే రచ్చేంటి,
స్కూల్ ఉన్నప్పుడు లేవరు. 5 minutes, 10 minutes, 2 minutes, 1 minute బతిబాలు అడుక్కుంటూ ఉంటారు పిల్లలు. స్కూల్ ఉన్నప్పుడు మాత్రం టైం, స్కూల్ లేనప్పుడు మాత్రం 5:45, 6 కల్లా లేచుకుంటే అప్పటి నుంచి ఎట్లా ఎంగేజ్ చేయాలండి అన్న పరిస్థితి చూసారా, నవ్వు వస్తుంది. అప్పటి నుంచి ఎట్లా ఎంగేజ్ చేయాలి? 5:45, 6కి లేచి కూర్చుంటే పిల్లలు అప్పటి నుంచి వీళ్ళని ఎట్లా ఎంగేజ్ చేయాలి? తోచదు. చదువుకో సీరియస్నెస్ అంటే అర్థం కాదు. ఎంతకని చదువు చెప్తాం మనకి తెలియదు. అసలు ఎందుకు ఒక బొమ్మతో పిల్లలు ఆడుకోకుండా ఇట్లా అధ్వాన స్థితిలో ఈ జనరేషన్ ఆల్ఫా అఘోరించిందో అర్థం కాదు. పిల్లల బర్త్డే అయితే 100 బొమ్మలు వస్తాయి. మనం పోయి వేరే వాళ్ళ బర్త్డేకి ఎన్నో బొమ్మలు ఇస్తాం. ఎన్ని బొమ్మలు వచ్చినా ఒక్క బొమ్మతో మ్యాక్సిమం 10 minutesకి, మ్యాక్సిమం చెప్తున్నా 10 minutesకి మించి ఆడరు. వీళ్ళ అటెన్షన్ స్పాన్ అంత అధ్వానంగా ఉంది. అదే పొరపాటున కంట మన ఫోన్ పడితేనో, లేకపోతే మనల్ని ఏదో మేనేజ్ చేసి వాళ్ళు టీవీ పెట్టుకుంటేనో గంటన్నర 2 గంటలైనా ఆ బొమ్మలతో పాటు వీళ్ళు కూడా కదిలేస్తుంటారు, దుంకేస్తుంటారు, ఎగిరేస్తుంటారు, పాకేస్తుంటారు, రక్కేస్తుంటారు. అవి ఎట్లా చేస్తే ఇవి అట్లా. మామూలు టీవీలు పెడితే అసలు చూడదగిన ప్రోగ్రాం ఒక్కటి రావట్లేదు. ఏం చేయమంటారు చెప్పండి? అధ్వానం కాకపోతే ఇదేంటి చెప్పండి? ఎంతకని అసలు రోజులో 16-17 గంటలు ఎందుకు ఉంటుందని ఏడుపుస్తుంది. అంటే మిగతా గంటలు వీళ్ళ నిద్రకు తీసేశారు అనుకో, అన్నిటికీ బతిమాలించుకుంటారు. పూట పూట స్నానానికి, మొహం కడుక్కోవడానికి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి, లంచ్ చేయడానికి, పాలు తాగడానికి, మళ్ళీ స్నాక్ తినడానికి, ఫ్రూట్ తినడానికి, ఇంత పెట్టినా ఇన్ని డెఫిషియన్సీస్ వీళ్ళకి. చేసుకో అవి మళ్ళీ ఇట్లా ఒకటి. అదే భాషలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చెప్పినట్టు, నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. వీళ్ళకి 100 సార్లు చెప్పినా ఒక్కసారికి ఒక పని చెయ్యరు. చెయ్యి, కూర్చో, కడుక్కో, తిను, హోంవర్క్ కంప్లీట్ చేయి, చదువుకో, షీట్స్ కంప్లీట్ చేయి. అని వీళ్ళు చెయ్యకపోతే ఏం చెయ్యాలా? గట్టిగా అరిస్తేనేమో చిన్నబుచ్చుకుంటారు, ఏడి చేస్తారు, మళ్ళీ అది ట్రామా అంటున్నారు. ఈ సోషల్ మీడియాలో ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఎప్పుడూ టెన్షన్లో ఉండే తల్లులకి ఇట్లాంటి అవసరం లేని ఇన్ఫర్మేషన్ మొత్తం అసలు ఎటువంటి పేరెంటింగ్ చేయకుండా ఉండేలాగా ఉంటుంది. ఎక్స్ట్రీమ్స్ ఉన్నారు తల్లల్లో కూడా. మనం అయితే కొట్టి పెడుతున్నాం పిల్లల్ని, లేకపోతే ఒక మాట అనాలంటే భయపడుతున్నాం. వాళ్ళు చిన్నబుచ్చుకుంటారని, యాంగ్జైటీ వస్తుందని, ట్రామా, ప్రతి దానికి ట్రామా అన్న వర్డ్ని అవలీలగా వాడుతున్నారు. హాయి బాయి లాగా. మనకు లేవా ట్రామాలు? మనం పడలేదా? పడట్లేదా? పెంచట్లేదా? చూడు, ఎన్ని బైరాగి వేషాలు వేసినా అన్ని మూసుకొని కూర్చోవాలి మనం. ఎన్నిసార్లు చెప్తే ఎక్కుతుంది. హాలిడేస్లోనే పిల్లలు పెరుగుతున్నట్టు ఉంది. ఇంకేంది స్కూల్? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ హాలిడేస్లో కాదుకూడదని బయటికి ఎక్కడికి తీసుకెళ్తాం? బయటికి వెళ్ళాలంటే భయం. ఎప్పుడొచ్చి ఏ కెలామిటీస్ జరుగుతాయి, ఏమవుతుంది అని వార్తలు అట్లున్నాయి. సరే, ధైర్యం చేసి మనం ఏ మాల్కుకో ఏ పార్కుకో తీసుకెళ్తే, పార్కులో తీసుకెళ్ళామనుకో ఎక్కువసేపు ఆడరు వీళ్ళు. అవుట్డోర్స్ పడవు, ఎక్కువసేపు ఆడరు. ఆడినా ఎక్కడ పడతారో తెలీదు. అడ్డగోలుగా సైకిల్ దొక్కుతారు, పరిగెడతారు. ఎవరు ఎక్కడి నుంచి వస్తారో, ఎక్కడ గుద్దుకుంటారో అని టెన్షను. అపురూపం అయిపోయింది. సరే, పార్కులు కాదని మాల్కి, సరే ఓ రోజు పార్కో ఒక రోజు మాల్కో తీసుకెళ్ళాం అనుకుందాం. మాల్కు తీసుకెళ్తే ఉత్త పుణ్యానికి వీళ్ళు ఇట్లా ఒక్కసారి 5 floors చూసేందుకు మినిమం 9,999, 20,555 ఇట్లాంటి అమౌంట్లు ఖర్చు అవుతూ ఉంటాయి మనకి. ఎక్కడలేని ఆకలి అప్పుడే వేస్తుంది. మీలో ఎంతమంది తల్లులు బాక్సులు కట్టుకొని మాల్స్కి వెళ్తారు చెప్పండి? తింటారా పిల్లలు? పడేయలేక మనమే తినాలి. అందుకే మనకి ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్లు పేరుకుపోతున్నాయి. అన్నిటి కావాలి, జంకు కావాలి, బొంకు కావాలి, బెలూన్లు కావాలి, సాఫ్ట్. ఇది నేను ఆడేది, ఇది నా ఏజ్ గ్రూప్ కాదు అనే విచక్షణ వాళ్ళకు ఉండదు. చెప్పినా వినరు. సాఫ్ట్ టాయ్ దగ్గర నుంచి సాఫ్ట్ కోర్ ఐస్ క్రీమ్ వరకు ప్రతి ఒక్కటి కావాలి. సగం తింటారు, మన మొహాలు వేసి కొడతారు. ఆడతారని అన్ని రైడ్లు కట్టించుకుంటారు, ఏ ఒక్కటో ఆడతారు, మిగతా టైర్డ్ అంటారు. సచ్చినట్టు వెనక్కి రావాలి. వాళ్ళు డబ్బులు రిఫండ్ ఇవ్వరుగా. మన వీక్నెస్సే కదా అక్కడ వాళ్ళు క్యాష్ చేసుకుంటా. మరి ఏ సినిమాకో చిల్డ్రన్ సినిమాకో తీసుకెళ్ళాం అనుకుందాం. సరే, ఈ మధ్య వచ్చిన మంచి సినిమాలు ఏవో 2-3 అవి చూస్తున్నంతసేపు వీళ్ళు నమ్ములుతూనే ఉంటారు. ఎక్కడ ఏ పొయ్యిలో పెడతారు వీళ్ళు అనేది, అదిగో అటు తిరుగు, ఏ పొయ్యిలో పెడతారు వీళ్ళు అనేది నాకు అర్థం కాదు.
ఎంత తిన్నా ఒళ్ళులు రావు పాడే. ఆ నోటికి, కాళ్ళకి, చేతులకి, బుర్రకి అడ్డమైన పనులు ఎన్నన్నా చెప్తారు. ఎక్కడండి నాకైతే కనిపించట్లేదు బయట. యూట్యూబ్లో కనిపిస్తారేమో ఇట్లాంటి పిల్లలు. ఎక్కడ చిన్నపిల్లలు శ్లోకాలు నేర్చేసుకోవడం, పద్ధతిగా ఉండి చదివేసుకోవడం, వాళ్ళ హోంవర్కులు వాళ్ళు చేసేసుకోవడం, ఇంట్లో బొమ్మలు పెట్టుకొని కూర్చొని ఆడుకోవడం, ఆడపిల్లలైతే అలాక పిడతలు అవి ఇవి ఆడుకోవడం, మగపిల్లలైతే ఇవి ఆడుకోవడం. ఎక్కడ అసలు సోషల్ మీడియాలోనే కనిపిస్తారు ఆ 30 సెకండ్ రీల్స్లో. నాకు బయట ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే చూడు, కానీ మొన్న వీడికి కూడా అలోన్గా అయిపోతున్నారని చెప్పేసి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఒక 6 అవర్స్ ఎంగేజ్ చేద్దామని చెప్పేసి ఒక పార్టీ లాంటిది పెట్టాము ఇంట్లో. వాళ్ళు చేసిన రచ్చకి దెబ్బకి నాకు ఆల్మోస్ట్ కోమా వచ్చి పడిపోయే పరిస్థితి వచ్చింది. మన పిల్లలు చాలా బెటర్ అనిపిస్తారు తెలుసా. అంటే పక్క వాళ్ళ పిల్లలు ఏమీ అనకూడదు, కానీ మన పిల్లలు చూసి చూసి అలవాటైపోయి ఒక ప్యాటర్న్ తెలుస్తుంది. ఏది చేస్తే అరుస్తారు, అరిస్తే ఏం చేయాలి, కోపం అయితే ఏం చేయాలి, వాళ్ళ అటెన్షన్ డైవియేట్ అయితే ఎట్లా మళ్ళీ అటెన్షన్ తెప్పించాలి, ఎట్లా ఉంటే వాళ్ళు తింటారు, వాళ్ళని ఎట్లా చూసుకోవాలి. వీటికన్నా 10 ఇంతలు వాటికి ఫ్రీడమ్ వస్తాయి కదా. పక్కింట్లోకి వెళ్తే మమ్మల్ని ఏం తిట్టారు అని తెలుస్తుంది పిల్లలకి. మన పిల్లలు కూడా అంతే, పక్కింట్లోకి వెళ్తే అంతే పిచ్చర్లని చూస్తారు. ఎగర దుంక కింద పడను, అవసరం ఉన్నవి లేనివి తీసేసేయను, టీవీలలో పెట్టేసుకోను, పెద్ద సౌండ్లో పెట్టేసుకోను, పాటలు పెట్టేసుకోను, దుంకను. చి చి కానీ ఇంత మంచి స్కూల్స్లో చదువుకుంటున్నారా వీళ్ళు? 2 లక్షలు 3 లక్షలు 1.5 ఏ స్కూల్ ఫీజు తక్కువ ఉందని మేనర్స్ సపరేట్ క్లాసెస్ పెట్టి మరీ మేనర్స్ నేర్పిస్తున్నారు స్కూల్స్ అన్ని. అయినా కూడా వీళ్ళ బుర్రలోకి ఎక్కట్లే. పోకీమాన్, షిన్చాన్, నవ్వు కానీ మా ఏడుపులే మీ నవ్వులు. బా ఏం చేసావని, ఏం ఉద్ధరించావని, స్టార్లు హార్ట్ సింబుల్స్ కలరింగ్ చేయి, ఇట్లాంటివి. దుంక ఎగర కిష్కింద కాండైపోయింది. తర్వాత అక్కడ యాప్లలో ఆ క్లీన్ చేసే ఇల్లు డీప్ క్లీనింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి సోఫాలకి ఆ పిల్లలు తిని పూసిన సోఫాల నుంచి గోడల వరకు, మంచాల నుంచి డైనింగ్ టేబుళ్ళ వరకు, కుర్చీల దగ్గర నుంచి కిటికీల వరకు, వంటింట్లో వాష్ బేషన్లో ఏది వదలలేదండి ఆ పిల్లలు. అమ్మమ్మమ్మ వాళ్ళ అల్లరి. డీప్ క్లీనింగ్ వాళ్ళని పిలిపించి మళ్ళా 3,999 రూపీస్ వదిలించుకొని క్లీనింగ్ చేపిస్తే ఇల్లు ఒక షేప్కి వచ్చింది. దెబ్బకి అసలు పిలవడమే ఊరుకున్నా. అందుకే నేను ఇదిగో వర్కుల్లో లీవులు పెట్టేసి, వర్కింగ్ మదర్స్ అయితే ఇట్లా చేస్తారు. అందుకే చూడు, ఒక పెళ్ళిలో ఎవరో ఒకరే ఎదుగుతారు లైఫ్లో కెరియర్ పరంగా, ఇంకొకడు ఇద్దరు ఎదిగి పిల్లలు కూడా బాగుండే కొంతమంది ఫ్యామిలీస్ ఉంటాయి. అవైతే మరీ దేవుడు రాసి పెట్టాడు అంతే, అన్ని రాతలు మనకి లేవుగా. అందుకే ఎవరో ఒకరే ఎదుగుతారు. ఇంకోరు ఇదిగో ఇలా ఎప్పుడు ఏడుస్తూ గింజుకుంటూ బయటికి వెళ్ళలేక, లోపల ఉండలేక, కక్కలేక, మింగాలేక అన్నీ పెట్టుకొని బాడీని గార్బేజ్ చేసుకుంటూ ఉంటారు. ఏం రాస్తున్నావు చెప్పు. కలరింగ్ బుక్లో రాతలేటిది ఇవి, కానీ ఏ దానికి వాళ్ళు చేసే పని చేయరు. మ్యాథ్స్ చేయమంటే ఫిజిక్స్ చేస్తారు, కెమిస్ట్రీ చదవమంటే బయాలజీ చదువుతారు, సోషల్ చదవమంటే సైన్స్ చేస్తా అంటారు. అందుకే ఏది ఎక్కి కూర్చోదు బుర్రలో. డీవియేషన్స్ తిరిగిటో అట్లా అని విసుకొచ్చి మనం ఫోన్లు ఇవ్వలేము. ఫోన్లు చూస్తే ఇది వస్తుంది, అది వస్తుంది, ఆల్రెడీ ఇది అయిపోతుంది, అది అయిపోతుంది. చూస్తూ ఎట్లా పిల్లల్ని ఇబ్బంది పెడతాం అట్లా. అందుకే స్క్రీన్ టైం తక్కువ. వీళ్ళు మనకి లైఫ్ టైమే తక్కువ చేసేస్తున్నారు. దీనికి ఒకటి సొల్యూషన్, అదేంటి తెలుసా? స్కూల్ యాజమాన్యాలని మా అందరి తల్లుల తరఫున ప్లీజ్ సాటి స్త్రీలని, సాటి పురుషులని మీరు అర్థం చేసుకోండి. ఇట్లా పురుషులు కూడా ఇబ్బంది పడే ఫ్యామిలీస్ ఉన్నాయి, అంటే వర్కింగ్ ఉమెన్, హౌస్ హస్బెండ్స్ ఉన్నప్పుడు. సో ఇట్లా ఎవరైతే పేరెంట్ పిల్లలతో ఉంటారో వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళందరి తరఫున, హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లల్ని ఎంగేజ్ చేసే యాక్టివిటీ సెంటర్లు కూడా మీరే పెట్టి, స్కూల్ ఫీజులతో అవి కూడా కలిపి మా చేత కట్టించుకొని పిల్లల్ని హాలిడేస్లో ఈ సెంటర్కు పంపించండి, స్కూల్ ఉంటే ఆ సెంటర్కు పంపించండి అనే ఒక సొల్యూషన్ కూడా మీరే ఇవ్వండి. పెద్ద పిల్లలైతే సరే, ఏ పెద్ద పిల్లలు యాక్చువల్లీ ఎపిసోడ్ కాదు, నెక్స్ట్ వీక్ చెప్తా. టీనేజ్ పిల్లలు చేసే, తెలుగు డిక్షనరీలో దానికి పదం లేదు, చెప్తా. టీనేజ్ పిల్లలు ఉన్న మదర్స్ అండ్ ఫాదర్స్ గురించి ఒక నిజంగానే వీడియో చేయాలనుకున్నా నెక్స్ట్ వీక్. అది ప్రస్తుతానికి ఇదిగో ఈ హాలిడేసు, గోలడేసు చూడు,
ఇంతసేపు నేను మాట్లాడినానా? ఒక కలరింగ్ వేసి ఇంకో కలర్లో ఏం రాసేవరా ఇది? ఏంది ఇది? ఇది వేయి, దాని మొహానికి ఏదో ఒకటి వేయి, దాని మొహానికి, దాని మొహంలో మొహం వేయి వేయి వెయ్యి. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పిల్లలు ఉండి మదర్స్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ మదర్స్ ఫాదర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఆ పిల్లలకైనా ఈ ఆవేదన అర్థమై వాళ్ళైనా అల్లరి తక్కువ చేస్తారేమో చూడండి. థ్యాంక్ యూ.